భారత్ క్రికెట్ జట్టులో తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ మీసం తిప్పుతూ అభిమానులను అలరించిన స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ త్వరలోనే మరోసారి ఓ ఇంటివాడు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న ధావన్ ఇప్పుడు మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. తన చిరకాల స్నేహితురాలు సోఫీ షైన్తో ధావన్ 7 అడుగులు వేయబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. సోఫీ షైన్ ఒక విదేశీ మహిళ అని, ఆమెతో ధావన్కు చాలా కాలంగా పరిచయం ఉందన్నట్టుగా తెలుస్తుంది. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని, పరస్పర అవగాహనతో ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నట్లుగా సమాచారం. అయితే ఈ వివాహ వార్తలపై శిఖర్ ధావన్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన కూడా లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. శిఖర్ ధావన్ వ్యక్తిగత జీవితం గతంలో కొంత విషాదకరంగా సాగింది. 2012లో ఆయన ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీని వివాహం చేసుకున్నారు. ఆయేషాకు అప్పటికే మొదటి వివాహం ద్వారా 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ధావన్ వారిని తన సొంత బిడ్డల్లాగే చూసుకునేవారు. వీరికి జోరావర్ అనే కుమారుడు జన్మించాడు. అయితే మనస్పర్ధల కారణంగా 2021లో వీరిద్దరూ విడిపోయారు. 2023లో ఢిల్లీ కోర్టు వీరికి అధికారికంగా విడాకులు కూడా మంజూరు చేసింది. విడాకుల సమయంలో ఆయేషా తనను మానసికంగా వేధించిందని ధావన్ కోర్టులో పేర్కొన్నారు. ముఖ్యంగా తన కుమారుడు జోరావర్ను చూడనివ్వకుండా చేస్తున్నారని ధావన్ పలుమార్లు ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సైతం పోస్టులు పెట్టడం అభిమానులను కలచివేసింది. రిపోర్ట్స్ ప్రకారం ఫిబ్రవరి 14 లేదా 15 తేదీల్లో ధావన్ సోఫీ వివాహం జరగనుంది. పెళ్లికి ప్రపంచ క్రికెటర్లతో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. 2025 ఐసీసీ ఛాంపియన్స్ లో ట్రోఫీ సమయంలో ధావన్ సోఫీ తొలిసారి కనిపించారు. ఆ తరువాత కొన్నేళ్ల పాటు తమ రిలేషన్ ను వారు ఎవ్వరికీ తెలియనివ్వలేదు. సోఫీ షైన్ ఐరిష్ జాతీయురాలు. ఆమె లిమెరిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ లో డిగ్రీని సంపాదించింది. సోఫీ ఐర్లాండ్లోని కాజల్ రాయ్ కాలేజ్లో తన డిగ్రీ పూర్తి చేసింది. ఆమె ప్రస్తుతం శిఖర్ ధావన్ ఫౌండేషన్ యొక్క చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. గత ఏడాది జూన్లో దుబాయ్లోకి ఒక రెస్టారెంట్లో కలుసుకున్న ధావన్ సోఫీ జంట కొన్ని నెలల పాటు రిలేషన్లో ఉన్నారు. ఆ తరువాత వారి స్నేహం ప్రేమగా మారింది.